నమస్కారం, జ్యోతిబ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు ఈసీ శ్రీకారం. ఇవాళ సాయంత్రం కీలక ప్రెస్ మీట్. కర్నూలు ప్రమాదం కేసులో మృతదేహాల అప్పగింత పూర్తి. డిఎన్ఏ పరీక్షలతో మృతుల గుర్తింపు. మోంథా తుఫాన్ ఎఫెక్ట్, సముద్ర తీరంలో ఎగసిపడుతున్న అలలు. నవీన్ యాదవ్ గెలుపు ఖాయం. కుల సంఘాల మద్దతుపై ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హర్షం. ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నేటి సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు సాయంత్రం 4:15 ఈసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం మీడియాకు పంపిన ఆహ్వానంలో కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మాత్రమే పేర్కొంది. అయితే ఇది పూర్తిగా ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించిన ప్రకటనేనని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను 100% ఖచ్చితత్వంతో సిద్ధం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. తొలి దశలో భాగంగా 10 నుంచి 15 రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను పక్కాగా సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం ఈ సవరణ ప్రక్రియను మొదటగా చేపట్టనుంది. ఈ ప్రకటనతో ఎన్నికల సందడి మొదలైనట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం కేసులో గుర్తుపట్టలేనంత భయానక స్థితిలో మృతుల శరీరాలు దెబ్బతిన్నాయి. దీంతో వారిని గుర్తించడానికి డిఎన్ఏ పరీక్షలు చేయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. డిఎన్ఏ పరీక్షలను నిర్వహించిన అనంతరం ఆదివారం మృతదేహాలను కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించడం అధికారులు ప్రారంభించారు. సోమవారం నాటికి 19 మృతదేహాలను అప్పగించడం పూర్తి చేశారు. డిఎన్ఏ పరీక్షల ఆధారంగానే మృతులను గుర్తించి పార్థివ దేహాలను వారి కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పచెప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించాలని మృతుల కుటుంబ సభ్యులు కోరారు. దీంతో కర్నూలులోనే అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు చేశారు. బీహార్కు చెందిన ఓ మృతుడికి అంత్యక్రియలను ఇప్పటికే నిర్వహించగా తమిళనాడుకు చెందిన ప్రశాంత్ అంత్యక్రియలను నేడు నిర్వహించనున్నారు. ప్రశాంత్ కుటుంబ సభ్యుల వినతి మేరకు కర్నూలులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. गाड़ी का सिस्टम बहुत क्या है ना, ये गाड़ी एकदम कुछ प्रॉब्लम आ जाए इसके जो नहीं पूछते हैं कोई तो प्रॉब्लम है स्लीपर का। अच्छा पैर एक्टिंग नहीं ना अंदर ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు మోంథా తుఫాన్ దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లోని పాఠశాలలకు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లాలో ఇవాళ, రేపు 2 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలో కూడా కలెక్టర్ విజయకృష్ణన్ 3 రోజులు సెలవులు ప్రకటించారు. మోంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల అన్ని విద్యా సంస్థలను మూసివేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా విద్యా సంస్థలను తెరిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. సోమశిల డ్యాంలో 70 టీఎంసీలు, కండలేరు జలాశయంలో 60 టీఎంసీలకు నీరు చేరుకుంది. 1000 హెక్టార్లలో పంటలు నీటి మునగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో చేపల వేట, చేనేత పనులు నిలిచిపోయాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా హోరాహోరీగా జరిగిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నికల్లో టీయూడబ్ల్యూజే మద్దతుతో పోటీ చేసిన ఫ్రెండ్స్ ప్యానెల్ అఖండ మెజార్టీతో ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె విరహతాలి మీడియాతో మాట్లాడుతూ
విషసర్పాలన్నీ ఏకమై ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా చారిత్రాత్మక తీర్పుతో చెంపపెట్టలని సమాధానం చెప్పి ఫ్రెండ్స్ ప్యానెల్ మొత్తాన్ని అనూహ్య మెజార్టీతో గెలుచుకుని టీయూడబ్ల్యూజే పట్ల ఉన్న విశ్వాసాన్ని అభిమానాన్ని చాటుకున్న హైదరాబాద్ జర్నలిస్టులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ క్లబ్ సభ్యుల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వారి రుణాన్ని తీర్చుకోవడానికి నిరంతర కృషి చేస్తామని విరహత్ అలీ భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కు మద్దతుగా జూబ్లీహిల్స్ కుల సంఘాలన్నీ మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పక్కనే ఉన్న దర్గాను పూజించి ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి వివేక్ తో కలిసి జూబ్లీహిల్స్ లోని నాయకులతో కార్యకర్తలతో కాలనీ వాసులతో ఆయా కుల సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దిగా ఉందన్న విషయాన్ని తెలియజేశారు. ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పరిగి నియోజకవర్గం నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మహేష్ కుమార్ గౌడ్ గారు మన పిసిసి అధ్యక్షులు నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ 6 బూత్లకు ఇన్ఛార్జిగా నన్ను అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా బీసీ సంఘాల ఐక్య వేదిక అంటే సెంట్రల్ కమిటీ ఉంది. ఇక్కడ ముద్రాజు, మున్నూరు కాపు, అదేవిధంగా గంగపుత్రులు, అన్ని సంఘాలు, మహిళా సంఘాలు, రజక సంఘాలు అన్ని కూడా కలిపి అన్ని కుల సంఘాలన్నీ కూడా కలిపి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మన తెలంగాణ శాసనసభను చెప్పి గవర్నర్కు పంపించి కేంద్రం దాన్ని అమలు చేయని సందర్భం లోపల ఈరోజు బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు జాజిలా శ్రీనివాస్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. బీసీ సంఘాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని చెప్పి కూడా ఈరోజు అన్ని పత్రికల్లో కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి స్పందనగా వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. బంటారం మండలం ఎన్నారం గ్రామానికి చెందిన రజిత అనే బాలింత ఆసుపత్రిలో మృతి చెందింది. నిన్న మధ్యాహ్నం ఆసుపత్రిలో డెలివరీ కోసం చేరిన రజిత పాపకు జన్మనిచ్చింది. అయితే రాత్రికి ఆమె మృతి చెందింది. రజిత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి భర్త ఆనంద్ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెదక్ జిల్లా కొల్చారం సమీపంలోని అటవీ ప్రాంతంలో కోడ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఒక బస్సు అదుపు తప్పి గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ఘటనలో 20కి పైగా గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. అటవీ ప్రాంతంలో ఉన్న మలుపు వద్ద బస్సు అతివేగంగా ఉండడం వల్లే అదుపు తప్పిందని ప్రాథమికంగా తెలుస్తోంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రమాదం కారణంగా గొర్రెల కాపర్లు తీవ్రంగా నష్టపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అనూజిగూడలో ఉన్న అయ్యప్ప దేవాలయం ప్రాంగణం నేడు ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. నీలిమ హాస్పిటల్స్, జోడిమెట్ల వారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 500 మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని వైద్య సేవలను వినియోగించుకున్నారు. నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం ఈ క్యాంపులో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించారు. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి పలు రకాల రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు ప్రతి నెలా పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు ఇవ్వడం జరిగింది. రోగులకు అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి మాట్లాడుతూ పోచారం మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఆదివారం ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న డాక్టర్ పల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన హరీష్ కుమార్ అక్టోబర్ 24వ తేదీ అర్ధరాత్రి 3:30 కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్ అగ్ని ప్రమాదానికి గురైంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ధర్మవరం కారులో వస్తున్న యువకుడు హరీష్ కుమార్ ప్రాణాలకు తెగించి 10 మందిని కాపాడాడు. 300 మీటర్ల దూరం నుంచి బస్సు ప్రమాద ఘటన గమనించిన హరీష్ పరుగులు తీశాడు. రాత్రితో బస్సు అద్దాలు ధ్వంసం చేసి 10 మందికి జీవం పోశాడు. మంటల్లో మునిగిన బస్సు నుంచి బయటపడిన ప్రయాణికులు కన్నీరు ప్రాణాలు కాపాడిన హరీష్ కు అభినందనలు వెల్లువ కురుస్తోంది. బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోతున్న 10 మంది ప్రాణాలను రక్షించాడు. కనురెప్పలోని సాహసం చేసి బస్సు అద్దాలు పగలగొట్టి మంటల మధ్య మానవత్వంతో బస్సులోని ప్రయాణికులను కాపాడాడు. బస్సు మంటల్లో కాలుతున్నప్పుడు ధైర్య సాహసాలు చేసి మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడి కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. హరీష్ చేసిన సాహసం ఇప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా సన్మానం అందుకోబోతున్నారు. నమస్కారం, నా పేరు హరీష్ కుమార్. నేను నా ఫ్రెండ్స్ మణిదీప్, జ్ఞానేంద్ర, వంశీ అని నలుగురు హైదరాబాద్కి వెళ్ళాం పని మీద. వాళ్ళ నా ఫ్రెండ్ మణిదీప్ ఆఫీస్ హైదరాబాద్. సో తన కోసం మన హైదరాబాద్కి బస్కి వెళ్దామని. యాక్చువల్లీ బస్సు వద్దురా, నాకు ఎందుకు రిస్క్, నేను రాను, వెళ్దాం, ఇప్పుడు పోవడానికి అంత ఖర్చు అవుతుంది, నలుగురు కట్టి సరే కార్కి వెళ్దామని చెప్పి కారు తీసాము. సో రిటర్న్లో మేము అక్కడ 9:30కి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్లో, మాదాపూర్లో. రిటర్న్లో వస్తూ కర్నూలు దగ్గర మేము ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్నాం. 1 అవర్ దాదాపు బ్రేక్ తీసుకున్నాం అనమాట, లంచ్కి అన్నిటికీ కలిపి అందువేలో. సో కర్నూలు దాటంగానే వర్షం స్టార్ట్ అయిపోయింది, చాలా వర్షం పడింది. అసలు రోడ్ విజిబిలిటీ లేదు, తక్కువ ఉంది. సో నాకు ఎందుకో నేను మామూలుగా వెహికల్ టు వెహికల్ ఒక 1 కిలోమీటర్ గ్యాప్ పెట్టుకుంటాను రోడ్ విజిబిలిటీ తక్కువ ఉంటే. సో 1 కిలోమీటర్కి మా ఫ్రెండ్స్ అప్పుడే 10 నిమిషాల కిందటే మేము టీ బ్రేక్ ఆపాం కాబట్టి బండి స్లోగా వెళ్తున్నాం. సరే ఏముంది అర్జెంట్ అన్నట్టు స్లోగా వెళ్తూ మాట్లాడుతూ వస్తున్నాము. మా ఫ్రెండ్ చెప్పాడన్నమాట, అరే బస్సు ఆగినట్టుంది, స్లో బో అన్నాడు. నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలు ఖండిస్తూ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడలోని కనకదుర్గం ఆలయంలో సత్య ప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్ ప్రవేశ ద్వారం వద్ద చేతిలో దీపం వెలిగించి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ నా వ్యక్తిత్వంపై నింద వేశారు, నా మనసును గాయపరిచారు, అందుకే కుటుంబంతో సహా వచ్చి ఏ తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట నిండు మనసుతో ప్రమాణం చేశాను. నా కుటుంబాన్ని అవమానించిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలని అన్నారు. గతంలో తాను చెప్పినట్లే తిరుపతి వెంకన్న, బజవాడ దుర్గమ్మపై ప్రమాణానికి కట్టుబడి ఉన్నానని, అందులో భాగంగానే ఇప్పుడు ప్రమాణం చేస్తానని తెలిపారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్టులో కూడా తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారు సత్య ప్రమాణానికి సిద్ధమా? కనీసం లై డిటెక్టర్ టెస్ట్ కైనా వచ్చి దమ్ముందా? కనకదుర్గమ్మ సాక్షిగా నేను తప్పు చేసినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. వేడుకొండల సాక్షిగా తిరుమల రమ్మనడిగా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రమ్మనడిగా, లేదు కాడుకోకూడదంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైవ్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్కైనా రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రికి కొడుకు మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చిన, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన, చిక్కు అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి. ఏ తప్పు చేయని జోగి రమేష్ని ముందర పాటు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా. టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డే మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఆయనకు ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్లు తేలింది. దీంతో ఆయన్ను సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శనివారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని శ్రేయస్ వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో కింద పడడంతో ఆయన ఎడమ పక్కటెముకలకు గాయమైంది. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్న తర్వాత బీసీసీఐ వైద్య బృందం వెంటనే ఆసుపత్రికి తరలించింది. గత 2 రోజులుగా శ్రేయస్ ఐసీయూలోనే ఉన్నారు. వైద్య పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత అంతర్గత రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించి వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం. ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఉండేందుకు 2 నుంచి 7 రోజుల వరకు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని ఈ పరిణామం గురించి తెలిసిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. టీం డాక్టర్, ఫిజియో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. కానీ ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉండేది. శ్రేయస్ మానసికంగా చాలా ధైర్యవంతుడు, త్వరలోనే కోలుకుంటాడని ఆయన వివరించారు. అంతర్గత రక్తస్రావం కావడంతో శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టొచ్చని తెలుస్తోంది. కనీసం వారం రోజుల పాటు ఆయన సిడ్నీలోనే ఆసుపత్రిలో ఉండొచ్చని సమాచారం. కాగా శ్రేయస్ ఆస్ట్రేలియాతో జరగనున్న T20 సిరీస్ కు ఎంపిక కాని విషయం తెలిసిందే. ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.